హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. సాటర్డే అంటేనే వెజ్ కదా, సో మేము లంచ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్లో రసం అండ్ పొటాటో ఫ్రై చేసుకున్నాం. ముందుగా పొటాటో ఫ్రై కోసం పొటాటోస్ని పీల్ చేసుకుందాం. పీల్ చేసుకున్న పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటర్లో వేసి స్టార్చ్ పోయేలాగా కడిగి స్ట్రైనర్లో వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపులో ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకుని కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మూత పెట్టకుండా. మూత పెడితే క్రిస్పీగా రావు, పొటాటో పీసెస్ మెత్తగా అయిపోతాయి. ఆల్మోస్ట్ పొటాటో ఫ్రై అయ్యాక టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి, క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ. ఇప్పుడు టమాటో రసం కోసం 4 టమాటోలు మరియు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడకపెట్టుకోండి. రసం పౌడర్ కోసం మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, 2 ఎండుమిర్చి వేసుకుని ఈ విధంగా పొడి చేసుకోండి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న టమాటో చింతపండుని చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని స్ట్రైనర్తో వడకొట్టుకోండి. 4 to 5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటూ. ఇప్పుడు రసంలో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం పుదీనా, కొత్తిమీర, 1.5 టీ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మరిగించుకోవాలి. తరువాత ముందుగా పౌడర్ చేసుకున్న పొడిని రసంలో వేసి 2 మినిట్స్ మరగనివ్వండి. ఇప్పుడు రసంని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, వాము, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపుని రసంలోకి యాడ్ చేసుకోండి. తాలింపులో వాము వేయటం వల్ల మరింత టేస్ట్గా ఉంటుంది. ఇంతే అండి, పర్ఫెక్ట్ కాంబినేషన్ రసం అండ్ పొటాటో ఫ్రై రెడీ. మా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.